ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానని పొరుగువాడు బెదిరించడంతో మనస్తాపం చెందిన భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దిదౌలీలో ఉన్న గ్రామంలో ఒక కూలీ తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. జనవరి 4న ఆ కార్మికుడు తన ఇంటి బయట జంతువులకు చెరుకు మిల్లు నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు తినిపిస్తున్నాడు. ఈ సమయంలో పొరుగున ఉన్న నీతు అక్కడికి చేరుకుని జంతువులకు వాటిని తినిపించడానికి నిరసించాడని ఆరోపించారు. తన ఇంటి గుమ్మం వద్ద ఉన్న జంతువులకు చెరుకు వేస్ట్ తినిపించడం గురించి కూలీ మాట్లాడినప్పుడు నీతు అతన్ని దుర్భాషలాడి చంపేస్తానని బెదిరించాడు. ఇది మాత్రమే కాదు, అతను ఆ కార్మికుడి భార్య గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ పొరుగువాడు ఒకరోజు, నేను మీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానని మీరు నన్ను ఆపగలిగితే దయచేసి ఆపండి అని అన్నాడు. తన భార్య గురించి ఈ విషయాలు విన్న తర్వాత ఆ కూలీ మానసికంగా కలత చెందాడని చెబుతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతను విషం తాకాడు. అతని పరిస్థితి విషమించడంతో అతని కుటుంబం అతన్ని ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ అతను శుక్రవారం చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా నిందితురాలు నీతుపై ఆత్మహత్యకు ప్రేరేపించడం మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిటీ కమిషనర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితురాలు నీతును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితుడైన పొరుగువారిపై కేసు నమోదు చేసిందని పోలీసులు నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయం దిద్దోలి కొత్వాలి ప్రాంతంలో గ్రామానికి సంబంధించిందని వివరాలు వెల్లడించారు. అయితే ఈ ఘటన గురించి, ఈ విధమైన బెదింపుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.